ఇక పేతాయ్ తుపానుకు సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్ చెప్పండి, మొత్తంగా 5 జిల్లాలపై ఈ పేతాయ్ తుపాను ప్రభావం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఏ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఝాన్సీ ఆర్టీజీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తగిన సూచనలు ఇస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని అందరినీ ఇప్పటికీ అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ పైతాన్ తుఫాను ఏదైతే ఉందో అది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 690 కిలోమీటర్ల దూరంలోనూ అది కేంద్రీకృతమైనట్లు మనకు తెలుస్తూ ఉంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఇది వస్తూ ఉంది. మచిలీపట్నము, కాకినాడ మధ్య ప్రాంతంలో రేపు మధ్యాహ్నం సాయంత్రం ఆ మధ్య కాలంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడైతే కనుక తుఫాను ప్రభావం ఎక్కడ ప్రధానంగా ఉంటుందో, తర్వాత ఎక్కడ బీభత్సం సృష్టించిందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడా అధికార యంత్రాంగాన్ని అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం కానీ, లేకుంటే విద్యుత్ వైర్లు తెగడం కానీ తదితర ఇబ్బందుల వలన విద్యుత్ సరఫరాకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయా ప్రాంతాలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి జనరేటర్లను సిద్ధం చేసి పంపడం జరిగింది. విద్యుత్ సరఫరాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా తుఫాను అయిన తర్వాత వచ్చేటువంటి అనారోగ్యకర వాతావరణంలో ప్రజలకు అంటువ్యాధులు లాంటివి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బ్లీచింగ్ను సరఫరా చేయడం అయితేనేమి, తర్వాత వైద్య బృందాలను అక్కడికి పంపించేసి అక్కడ అంటువ్యాధులు కానీ ఇతర వ్యాధులు కానీ ఏవే కానీ ప్రబలకోకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రధానంగా దాదాపు 30 డ్రోన్ కెమెరాలను ఉపయోగించి 30 డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ ఎటువంటి బీభత్సం సృష్టించింది, ఎక్కడ సత్వర పరిష్కారం అవసరం అవుతుంది అనే విషయాన్ని కూడా గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే కనుక ప్రధాన సమస్యలు ఉన్నాయంటే ప్రధానంగా రోడ్ల మీద చెట్లు విరిగిపడడం అయితేనేమి, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం అయితేనేమి, తదితర ఏమైనా బీభత్సం ఏమైనా సృష్టించిన నేపథ్యంలో వాటన్నిటిని కూడాను సత్వరంగా పరిష్కారం చేయాలని చెప్పేసి డ్రోన్ కెమెరాలను కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఆర్టీజీ నుంచి 1100 ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మందికి ఇప్పటికే ఫోన్ల ద్వారా చేసి అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా విపత్తు కానీ, ఏదైనా ప్రమాదాలు కానీ, ఏమైనా ఇబ్బందులు వచ్చిన పరిస్థితుల్లో 1100కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వమే స్వయంగా కల్పించుకొని వాళ్ళందరికీ ఫోన్లు చేయడం ద్వారా వాళ్ళ నుంచి సమాచారం రాబట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ 1100కు ఫోన్ చేస్తే కనుక సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పేసి సొంతంగా ప్రచారం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ విజయచంద్రన్.